ఇప్పుడు ఇంత బాగుంటే కనుక అన్నీ బాగుంటే దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వస్తుంది? జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగిన విషయాలు ప్రధానంగా 4 అంశాలు అన్నది. ఒకటి, ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషను బుక్ చేసుకోవడం ఒకటి. ముందస్తుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏమున్నది? పైగా దానికి పెనాల్టీ కింద 200 కోట్లు కట్టవలసి వచ్చిందనేది. 2, యాదాద్రి భద్రాద్రి పోలవరం కడితే కనుక భద్రాద్రి ఉండదు, మునిగిపోతుంది. ఆ ముందు చూపు లేకుంటే ఎట్లా? మీరు అన్నారు ఇందాక, ఇల్లు కడితేనే మనం మునిగిపోయే దాంట్లో ఇల్లు కడతాం, వాగులు ఇల్లు కట్టుకుంటామా? ఎత్తుగడ్డ నుంచి కట్టుకుంటాం. మీరు మరి పోలవరం కడితే మునిగిపోయే గోదావరి రోడ్డు మీద మీరు ఎందుకు ప్లాంట్ కడుతున్నారు? వాడు కూడా ఆ మాట అన్నాడు. అది జరగకపోతే ఏం శిక్ష అనుభవిస్తాడు? బుద్ధి ఉండాలి కదా, మనుషులు మాట్లాడడానికి జ్ఞానం ఉండాలి కదా. చాలా పెద్దవాళ్ళు మాట్లాడింది. వాడు పెద్దోడు ఎట్లయితాడు? వాడు బ్రెయిన్లెస్ ఫెయిల్ అవుతాడు తప్ప అట్లా మాట్లాడేటోడు. మొన్న అత్యంత ఎక్కువ వరదలు వచ్చింది. మొన్న మొదటిసారి గోదావరికి 20 లక్షల క్యూసెక్లు వచ్చింది ఒకేసారి. మనకి ఇంత ఇబ్బంది జరిగిందా ప్లాంట్కి? ఇంకొకటి కూడా చెప్తాను మీకు. ఎక్కడుంది అది? పోలవరం నుంచి కొత్తగూడెం ముందుందా, మనుగురు ముందుందా? భద్రాచలం ముందుందా, మనుగురు ముందుందా? మనుగురు మునగాలంటే ఇప్పుడు మీరు సింపుల్ అండి. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ మునగాలంటే మొదలు మీ రోడ్డు, మీ తర్వాత మీ లోపల ఇన్సైడ్ది అవన్నీ మునిగితే ఇక్కడికి వస్తాయా? అది మునక్కుంటే ఇది మునుగుతుందా? అది మునిగిన తర్వాత ఇక్కడికి వస్తుంది. మరి దీనికంటే అది తక్కువ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం దీనికంటే లోపలికే ఉంటుంది. ఆ భద్రాచలం టౌన్ మొత్తం ఇంకా లోపలికే ఉంటుంది. గుడి ఒకటే కాదు నేను చెప్పేది. భద్రాచలం టౌను, గుడి శిఖరం, వాటికి మించిన హైట్లో ఉంటుంది మన పవర్ ప్లాంట్. సింపుల్ అండి. ఇప్పుడు ఈ కింద మునిగినాక నీళ్లు బంగ్లా మీద పోతాయా? బంగ్లా మునిగినాక కింద మునుగుతుందా? ఇప్పుడు బ్రెయిన్ ఉన్నోడు మాట్లాడే మాటేనా అసలు? అంటే వాళ్ళు మాట్లాడేటోళ్ళందరూ వాళ్ళ బ్రెయిన్ లేదు. ఏంటిది? కావాలని కేసీఆర్ను బదనాం చేయడం కొరకు జరుగుతున్న కుట్ర ఇది మొత్తం కూడా. ఎందుకు జరుగుతుంది కూడా చెప్తాను మీకు. కేసీఆర్ గారికి మొట్టమొదటిగా పేరు వచ్చిన రంగం విద్యుత్ రంగం. ఈ దేశంలో కేసీఆర్ గారిని మెచ్చుకోవడం లేరు ఈ విద్యుత్ విషయంలో, ఇంక్లూడింగ్ యూ అండ్ యూ, మీ కెమెరామెన్తో సహా అందరూ ఒప్పుకున్న విషయం. మిమ్మల్ని అందరూ పలానా విషయంలో పొగుడుతున్నప్పుడు నేను మీకు శత్రువుని, నేనేం చేయాలి? మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి దాని మీదనే కదా నేను చెప్పాలి. మిమ్మల్ని మీ కోటు బాగుంది, మీ కోటు బాగుంది అని చెప్పి ప్రజలందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. నేనేం చేయాలి ఇప్పుడు? బుచ్చన్న కోటు మంచిది కాదు, దీనికి ఏదో లోపం ఉంది, లేకపోతే దీనికి ఇది ఉంది, ఇది అది ఉంది, లేదు 10 లక్షలు పెట్టుకుంటే నాకు ఉంటుంది తీయవా, ఇంత పెట్టి కొన్నాడు, దీన్ని అప్పు తెచ్చో మందిని ముంచో అని మీ మీద ఏదో ఒకటి వేయాలి. నేను మిమ్మల్ని బదనం చేయాలంటే నేను చేయాల్సిన పని ఏంది? ఇది ఏ రంగం మీరు పర్టికులర్గా చూడండి. కేసీఆర్ గారిని ఒక అద్భుతమైన పరిపాలకుడిగా ప్రజల ముందట నిలబెట్టిన మొట్టమొదటి రంగం విద్యుత్ రంగం, వ్యవసాయ రంగం, 2 ప్రధానమైనవి. ఈ రెండిట్లోనే కేసీఆర్ని దెబ్బ కొట్టాలన్న కుట్రలో భాగంగా మీకు యాద్ చేస్తాను. వాళ్ళు కొత్తగా మాట్లాడలే, వీళ్ళు కొత్తగా మాట్లాడలే. 5 ఏళ్ల కింద నుంచి కూడా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇద్దరు ఒకటే టోన్తోని, ఇద్దరికి ఎవరో ఒకరే రాసిచ్చిన పద్ధతుల్లో. ఎవరికి? బీజేపీ కాంగ్రెస్ వాళ్ళక ఇద్దరికి. ఇప్పుడు ఎవడైతే అన్నాడో ఈ మునిపోతుందనో ఇంకోటో ఇటువంటి వెధవ మాటలు మాట్లాడిన ఎవరైతున్నారో వీళ్ళు రాసిచ్చినే వీనికి వానికి ఇద్దరికి. ఈ కుహానా మేధావులు, సెల్ఫ్ స్టైల్ మేధావులు వీళ్ళు రాసిచ్చి వీళ్ళని పక్కకు పట్టించి వాళ్ళకి రాజకీయంగా అవసరమైంది. అరే మంచిదే కదా, మనకు కేసీఆర్ మీద బురదలే అవకాశం వస్తే తీసి చరింత చల్దాం, వెనుకబడోడు ముందటంగోడు, ఒక పథకం ప్రకారం జరుగుతున్న విషయం. వాస్తవానికి ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీలే నిజంగా శత్రువులు అయితే ఎందుకు ఇద్దరిది ఒకటే టోన్ ఉంటుంది? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉంటే ఉండవచ్చు, ఇద్దరు ప్రతిపక్షం కాబట్టి. కేసీఆర్ ప్రతిపక్షం అయిన తర్వాత కూడా ఇప్పుడు ఇద్దరు అదే పద్ధతిలో ఒకటే గొంతులో మాట్లాడుతున్నారు. అర్జెంటుగా అరెస్ట్ చేయాలి కేసీఆర్ని తాపత్రయపడుతున్నారు అని అంటే దాని అర్థమైంది. అంటే ఇద్దరు ఈర్ష్య అసూయ ద్వేషంతో చేస్తున్నారా మీ ఉద్దేశం? మొట్టమొదటిది ఈర్ష్య అసూయ ద్వేషాలు ఇక్కడ. రెండవది కేసీఆర్ తెలంగాణ దాటి బయటకు వచ్చిండు, మహారాష్ట్రకు వచ్చిండు, గుజరాత్ కూడా చేరుకుంటున్నాడు, అటు ఉత్తరప్రదేశ్కు ఢిల్లీ కూడా చేరుకుంటున్నాడు. కేసీఆర్ని ఇక్కడనే దెబ్బ కొట్టాలన్న కుట్రలో భాగంగా ఒకవైపు మోడీ, ఇంకొక వైపు ఆయన చోటేబాయ్ రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఇవన్నీ వస్తున్నాయి. సింపుల్. మీరు ఏదైనా బుచ్చయ్య గారు, మీరు ఎలా వ్యాపారం చేయదలుచుకున్నారు, ఏదో పని మొదలు పెట్టుకోదలుచుకున్నారు, మీ బతుకు తిరిగి అనుకుందాం. దానికి ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కావాలి.
మీ దగ్గర 10 లక్షలు లేవు, 1,00,000 2 లక్షలు ఉన్నాయి. మీరు తప్పకుండా ఏదో ఒక బ్యాంకర్ని వెతుక్కొని దీన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి, షేర్ అమౌంట్ కింద పెట్టి ఇది తీసుకొని ప్రయత్నం చేసుకుంటారు కదా. ఇవాళ ఉన్న ఎవడైనా ప్రపంచంలో ఒక పని చేస్తున్నాడు. మోయగలిగే బరువే ఎత్తుకున్నాం. నేను అదే చెప్తున్నా మీకు, మోయగలిగే బరువే ఎత్తుకుంటాం. అంతే కదా. ఇప్పుడు మొయ్యలేంది ఏముంది? ఇవాళ విద్యుత్ ఒకవేళ మీరు మొయ్యలేకపోతే మాకు నేను చేస్తాం, వస్తాం, మేము రెడీగా ఉన్నాం. రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి మిగిలిన అధికారం ఇస్తారా? అదే కదా. మరి ఇప్పుడు మోయటం అంటే ఏంది? అయ్యో మీరు కొంచెం అమాయకమైన ప్రశ్న ఇది. ప్రజలకి ఇంత అమాయకులను చేస్తున్నారు. అధికారం తీసుకోవడం అంటే ఏంది? ఆయన బాగా ఏలేడు, నేను మోస్తా, సింపుల్. ఆడు చేసుకోండు కానీ నేను వాటిని సాధే పరిస్థితి లేదు. నీకు పొదువుకంగా పూలు తెస్తుండా, నీకు ఇంకోటి తెస్తుండా ఆ నొలిపెట్టి నాకాడ రానే అది పిలిచింది. అదే కదా. నేనేమంటున్నా, మొయ్యలేని బరువే అని మీరు భావిస్తున్నప్పుడు మీరు దించేసి ప్రజలకు సారీ చెప్పి మాత్రం కావట్లేదు, మేము ఏందో అనుకున్నాం కానీ మొయ్యలేకపోతున్నాం, ఆ కేసీఆర్కి తగలబెట్టి ఆయన మోస్తున్నట్టు అని చెప్పి మాకు ఇచ్చేయండి. ఇక్కడ మేము మోస్తే రెడీ ఉన్నాం, మేము వీఆర్ రెడీ. మేము నడుపుతాం. మేము మీరు ఏ శాఖ ఇచ్చినా నడుపుతాం, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నడుపుతాం. కానీ దీంట్లో మీరు అంటే లక్ష మొయ్యలేని బరువు అంటే కదే కదా. మాతో కావట్లేదు, ఇదేందో మాకు అర్థం కావట్లేదు. మేము మొదటి రోజే చెప్పినాం, వీళ్ళకి ప్రభుత్వం నడపడం చేత కాదు, ప్రభుత్వం నడపడం రాదు. ఇప్పుడు అప్పులకే ఆగమవుతున్నాం. అదే నేనేమంటున్నా, మీరు ఆగం కాకుండ్రి, మీరు జుట్టు విక్కోకుండ్రి, మీరు ఆరోగ్యం చెడగొట్టుకోకుండ్రి, మీరు మళ్ళీ పక్కన కూర్చోండి, మేము నడిపించి చేస్తాం. అరే మేమే అప్పులు చేస్తామా, ఇంకోటి చేస్తామా, ఏం చేస్తాం? మేము నడుపుతాం ఉంటాం సంసారాన్ని. నువ్వు నడపలేనప్పుడు పక్కన కూర్చో అంటే నువ్వు రిటైర్ కా, పక్కన కూర్చో. ప్రజలు చెప్పి మీరేందో అప్పుడేందో అనుకున్నాం, మాకు తెలియక వీళ్ళకి వచ్చినాక అర్థమైంది మాకు ఇది మాతో అయ్యేది కాదు అని చెప్తే మేము తప్పకుండా మేము నడుపుతాం. వాళ్ళు ఇరిగేషన్ మీద ఎలక్ట్రిసిటీ వాళ్ళ ఎంక్వైరీ వేయడం అంటేనే వాళ్ళు చాలా పట్టుదలతో ఉన్నారని అర్థం. ఏమని కేసీఆర్ గారి మీద ఇంకా బురద చల్లుదాం, ఏదైనా ప్రయత్నం చేద్దాం మేము అంటున్న మాటలు చెప్తాను. నేను మీకు అదే చెప్తున్నా. వాళ్ళు ఈ ఎంక్వైరీ కమిషన్ని దేనికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, కేసీఆర్ మీద మేము ఎన్ని రోజులు వేసిన ఆరోపణలు ఏదైతున్నాయో అది నిజమే అని చెప్పించుకుందాం అనే ఒక ప్రయత్నంలో, కుట్రలో భాగంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేమేం సంతోషపడ్డాం, విచారణ కమిషన్ వచ్చిందంటే మాకు ఎంత అదృష్టం, అన్నీ తేలిపోతాయి. ఎందుకంటే ఒక విచారణ కమిషన్ అనేది న్యాయబద్ధంగా ఉంటుంది, చట్టబద్ధంగా ఉంటుంది, నీతితో ఉంటుంది, ధర్మంతో ఉంటుంది అని అనుకుంటాం ఎవరైనా. ఒక న్యాయాధికారిని అట్లే అనుకుంటాం కదా మనం ఎవరైనా. ఆయన తీర్పును ఒప్పుకోవాల్సిందని పోతాం కదా మనం. మేము అట్నే భావించినాం, సంతోషపడ్డాం మేము వాళ్ళకంటే ఎక్కువ. కానీ దురదృష్టవశాత్తు అసలు ఈ న్యాయాధికారి అంటే ఆయన ఎవరు? విచారణ, ఇప్పుడు నేను విచారణాధికారి, ఇప్పుడు ఆయన న్యాయాధికారి కూడా కాదు, అది ప్రజలకు పోవాలి, అది కూడా ప్రజలకు పోవాలి. ఈయన న్యాయాధికారి అనుకునేరు, ఈయన చెప్పే తీర్పు న్యాయబద్ధమైంది అనుకోవద్దు ఎవరు. కేవలం ఈయన ఒక విచారణ అధికారిగా ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వాలి, గంతవరకు ఆయన పరిధి, ఆయన పని. కొంతమంది ఉత్సాహవంతులు ఇంకా నువ్వే కేసీఆర్కి శిక్ష చేసిపో అని కూడా చెప్తారు. నువ్వు చెప్పిన మేధావులే కేసీఆర్ నువ్వే జైలు వేసిపో, మళ్ళీ బయట మాకు ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్తున్నారు. నేను 10 సలహాలు ఇచ్చి వచ్చారు. గంత గొప్ప మేధావులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, అదే వేరే విషయం. వాళ్ళు చెప్తే ఆయన వేస్తాడా? అదే మరి గట్ల ఉంది, గంత తెలివి ఏడిసింది వాళ్ళకి. ఏమని చెప్పాలి? చదువుకున్న వాళ్ళే, పెద్ద మునగానే ప్రొఫెసర్లే. కమిషన్కి ఇచ్చిన పరిధి ఏంది, ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంది, ఈయన ఎంతవరకు చేయొచ్చు, ఈయన లిమిట్స్ ఏందనేది కూడా సోయి లేకుండా మీరే క్రిమినల్ చర్యలు కూడా తీసుకొని పోండి అంటే సలహా ఏంది ఇది? అంటే ఏంది? సింపుల్ అండి. మీరు ఒక విచారణాధికారికి అడిగి మీరు పోయినప్పుడు ఆయన అడిగిన సమాచారం ఏదో ఇచ్చిపోవాలి నువ్వు కదా, నువ్వు విజ్ఞుడు అయితే. కానీ దాన్ని మించి సార్ మీరే జైలు వేసిపోండి సార్ మనం సలహా ఇచ్చినామంటే ఏందన్నట్టు? నీకు ఆయనకి ఏదో నెక్సెస్ ఉంది. ఒక విచారణాధికారి ముందట నువ్వు లేని అధికారాలను ఆయనకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఇది కూడా మీరే చేయాలి అని మాట్లాడిందంటే ఇక మీకు అర్థమైపోతలేదా? కానీ విచారణ అధికారి మీరు నిందలేస్తున్నారు అనేది, దీని నుంచి ఎస్కేప్ కావడానికి విచారణ చేస్తున్న వారిపైన నిందలేసి మీరు తప్పించుకో చూస్తున్నారు అనేది వాళ్ళు. మేము నింద కాదు కదా వేసింది, మేము వేసింది నింద ఎందుకు అవుతుంది? మీరు ప్రశ్న వేసిరు, నన్ను వేసిరా లేదా, ఇది నిజమా కాదా? బుచ్చయ్య గారు నన్ను ఇట్లా ప్రశ్న వేసిండు అని చెప్తే నింద అవుతుంది అది? కానీ నడిచివారు వాస్తవానికి చెప్పినట్టు అయితే తప్ప నేను పలానా కాడ పోయి బుచ్చయ్య గారు నన్ను ఇట్లా ప్రశ్నలు వేసిండు పోయి అని నేను చెప్పిన ఊరికి మీరు నన్ను ఏంది పోయి నువ్వు నా మీద నిందేస్తావంటే ఎట్లా? నువ్వు వేసిన ప్రశ్న చెప్పిన ప్రశ్న వేసిండు అని. అట్లనే ఆయన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించింది నిజమా కాదా? నిజమే కదా, నిర్వహించవచ్చునా అట్లా ఒక విచారణాధికారి? మరి దానికి మళ్ళీ నన్ను నిందేసినట్టు ఏంది మీరు?
కానీ వారు చేస్తున్నది అంటే బహుశా వారు ఇక్కడను ఇట్లా చెప్పండి. జర్నలిస్ట్ వెళ్ళి అడిగిన తర్వాత ఆ. సాధారణంగా ఇప్పుడు ఉదాహరణకు శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ వచ్చి వారు మాట్లాడుతున్నప్పుడు వారే మాట్లాడడం లేదు, మేమే వెళ్ళి అడిగేది ఏమవుతుందండి పరకాల ఉప ఎన్నిక అయింది, ఇక్కడ కేసీఆర్ ఈ మాట అన్నాడు, చంద్రబాబు ఇచ్చినాడు, జగన్ అయితే మేము పోయి అడిగే వాళ్ళను. అడిగితే వాళ్ళు మా ఫోర్స్ తట్టుకోలేక వారానికి ఒకసారి వచ్చినప్పుడల్లా పొద్దున సాయంత్రం మాట్లాడి వెళ్ళిపోయేవారు. బహుశా జర్నలిస్ట్ అడిగిండి వచ్చి ఆయనను అడిగితే ఆయన ఏమన్నా అన్నాడేమో మరి. జర్నలిస్టులను పిలవనేకూడదు కదా ఫస్ట్ నువ్వు. ఒకవేళ విచారణలో భాగంగా ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పిపోదలుచుకుంటే వాళ్ళకి ఏమైనా సమాచారం ఇచ్చిపోని, అప్పుడు అది వాళ్ళ జర్నలిస్ట్ కాడ వచ్చి ఇచ్చిన ఆయన. దీంట్లో ఒక భాగస్వామిగా నేను కూడా ఇక్కడే ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రంలో నాకు అక్కడ సమాచారం ఉంది, మీకు ఈ సమాచారం వాస్తవం ఇది నాకు అక్కడ ఉన్నదని ఇచ్చిపోవచ్చు ఎవరైనా. కానీ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం అనేది తప్పు కదా. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ విచారణాధికారి కూడా చేయలేదు కదా ఇటువంటి పని. ఇంత స్పష్టంగా ఉంది. గదే మాట నేను చెప్పినాం. కఠినమైన పదజాలం మీరు వాడింది కూడా. మీరు తప్పుకోండి, దురదృష్టకరం, అవమానకరం. కఠినమైనది కాదు, ఇంకా కఠినమైన రానే లేదు, ఇంకా మొదలే కాలే, అప్పుడే కఠినమైన అంటారు మీరు. ఇంకా చాలా ఉంది అనమాట. మరి అట్టి కంటిన్యూ అయితే తప్పకుండా ఉంటాయి. అంటే అది న్యూస్ రీల్ మాత్రమే అంతే. మరి ఏంటిది ఇప్పుడు నువ్వేం మాట్లాడినావో దాని మీదనే మేము మాట్లాడినాం అంతవరకు. నీ చర్యలను బట్టి మా చర్యలు ఉంటాయి. నువ్వేం మాట్లాడినావు అదే మాట్లాడు. ఏమన్నాడు, ఉత్తనేదో విలేకరుల సమావేశం పెట్టి ఛాయ్ తాపించి పంపిస్తే వేరు. ఒక విచారణాధికారి ఎక్కడైనా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఇప్పుడు మొత్తం ప్రపంచంలో నియంతృత్వం నడిచే రోజుల్లో కూడా విచారణాధికారి ముందే తీర్పు చెప్పేస్తాడండి. మొత్తం వినకముందే నువ్వు నా మీద ఆరోపణ చేసినావు, నాకు కూడా అవకాశం ఇచ్చినాక కదా నువ్వు చెప్పేది. అసలు సామెత్యం ఉండే కదండి, ఏం వినకుండానే ఉరిశిక్ష చేస్తావా నువ్వు అని. కాదా, నిజమా కాదా మీరు చెప్పండి. నువ్వు ఏం కేసీఆర్ నుంచి ఆన్సరే రాలేదు, నువ్వు ముందే 4 రోజుల ముందే ప్రెస్ పెట్టి నిజమే వీళ్ళు చెప్పినాయి, దీనివల్ల నష్టం జరిగింది నిజమే, ఇక ఎంత నష్టం జరిగిందో అంచనా వేయాల్సిందే మిగిలి ఉంది, ఈ మాటలే కదా ఆయన మాట్లాడింది. ఇది కరెక్ట్ అవుతుందా? ఒక మామూలు జర్నలిస్ట్గా కూడా మీరు చెప్పవచ్చు కదా ఈ విషయాన్ని. ఇది న్యాయం అవుతుందా? ఇది పద్ధతి అవుతుందా?